నీవెలా త్రోసివేయగలవు? ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, ఆకాశ మహాకాశములను పట్టజాలని మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు కూడా మా కొరకు శ్రేష్టమైన మరుగై ఉన్న మన్నాను మీరు సిద్ధపరిచి నాయన మమ్మల్ని పోషించాలని, మమ్మల్ని బలపరచాలని, మమ్మల్ని పరిపూర్ణులు చేయాలని, మా కొరకు ఈ కాలంలో మీరు వాగ్దానం చేసిన వాగ్దాన వాక్యం మా జీవితంలో నెరవేర్చాలని అయ్యా మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు మేము ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. చదవబడిన లేఖనమును మా కొరకు దీవించి కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అను సజీవమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయ కాలంలో మరి మనమందరము కూడా దేవుని సన్నిధిలో కుటుంబాలతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మాటలు వినటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈ సమయంలో ఇక మనం ఆలస్యం చేయకుండా దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని మనం చదువుకొని దేవుని సేవకుడైన యోబు, ఎందుకంటే దేవుని ప్రవక్త 1205 అంశాలు బోధించారు. అందులో దేవుని సేవకుడైన యోబు అనే అంశంలో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ బలి అర్పణను గురించి ఎంతో తేటగా ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆయన దూరముగా నడుస్తూ వెళ్ళుచుండగా నేను చూస్తున్నాను. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఆయన ఎవరు? ఆయన రెండవ ఆదాము. రెండవ ఆదాము కొండ మీదకి వెళ్ళుచున్నాడు. ఏ కొండది? కల్వరి కొండ. ఆయన వీపు మీద చిన్న మచ్చలు ఉండే, అవి నడుస్తూ ఉండగా అవి ఇంకా పెద్ద పెద్దవిగా మారిపోతాం. అది ఏమిటి? కొంత సమయం తర్వాత అవన్నీ ఒక చోటుకు వెళ్ళాయి. ఏదో మరలా ఆయనను కొట్టుట నేను వినుచున్నా. అది ఏమిటో తెలుసా? అక్కడ రెండవ ఆదాము వెళ్ళుచున్నాడు. ఆయన ఎవరో కాదు, స్వయంగా యెహోవాయే. యెహోవా ఏమయ్యాడు? మన కొరకు శరీరధారిగా భూమి మీదకు వచ్చాడు. ఎందుకు? ఆయన క్రీస్తు తన వధువును రక్షించుటకు పాతాళం వరకు వెళ్ళుటకు సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఆయన దాన్ని ఆదాములో ఎప్పుడో చూశాడు. ఎందుకంటే ఆయన సృష్టించినటువంటి సృష్టి ఆదాము. ఆదాము తన భార్య మాట విని పాపములో పడిపోతాడు. ఇప్పుడు కడపటి ఆదాముగా, రెండవ ఆదాముగా యేసుక్రీస్తు వచ్చి ఆయన శరీరధారిగా మారి తన యొక్క వధువుని రక్షించటానికి ఆయన పాతాళం వరకు వెళ్ళవలసి వస్తుందని ఆయనకి ముందే తెలుసు. ఆయన శరీరధారిగా దిగి వచ్చాడు, మనతో రక్త సంబంధిగా మారాడు. హల్లెలూయా. మానవాళిని తనతో వివాహము చేసుకున్నటకు ఆయన ఆ విధంగా వచ్చెను. అక్కడ ఆయన కల్వరి యొద్దకు వెళ్ళుచున్నాడు. వింటున్నారా? ఎందుకొరకు కల్వరి యొద్దకు వెళ్ళుచున్నాడు? మొదటి ఆదాము తన భార్య మాట విని పాపములో పడిపోయాడు. ఇప్పుడు కడపటి ఆదాము తన భార్యను పాపములో నుంచి విడిపించడానికి ఆయన శరీరధారిగా వచ్చి కల్వరి యొద్దకు వెళ్ళి ఆమెను రక్షించి ఆమెతో వివాహం చేసుకొని ఆమెతో యుగయుగాలు జీవించాలనేది దేవుని యొక్క ఆలోచన. ఆయన కొండ మీదకి వెళ్ళుచుండగా ఆ భుజం మీద మరణం యొక్క తేనెటీగ, లేక తేనెటీగ అనేది మరణము వలె ఘీంకరిస్తుంది. తెలుసు కదా, తేనెటీగ జ్ అని ఒక శబ్దం చేస్తూ ఉంటుంది. ఆయనను పట్టుకొనుటకు ఇంకెంతో సమయం లేదు. ఆయన చుట్టూ అది శబ్దం చేస్తూ ఉంది.
మరికొద్ది సేపట్లో నిన్ను నేను కుట్టబోతున్నాను. అయితే కానీ స్నేహితుడా, నీకు ఒక విషయం తెలుసా? తేనెటీగ ఒక్కసారి లోతుగా ఒకరిని కుట్టిన తర్వాత మరొకరిని కుట్టలేదు. ఎందుకని? అది ఒక్కసారి గుచ్చిన తర్వాత దాని ముళ్ళు విరిగిపోతుంది. ఆమేన్. మరొకరిని అది కుట్టలేదు. ఇప్పుడు దేవుడు, జాగ్రత్తగా గమనించండి, శరీరధారిగా మారాడు. ఆ మరణపు ముళ్ళును విరిచేశాడు. గ్లోరీ. ఇక మరణమునకు ఇప్పుడు ముళ్ళు లేదు. ఎందుకని? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి మరణపు ముళ్ళును విరిచివేశాడు. ఇప్పుడు ఆ తేనెటీగ ఎగురుచు శబ్దము చేయవచ్చు, కానీ అది నిన్ను కుట్టలేదు. నీ దగ్గర కూడా ఏమంటదో వచ్చి, నీ పని అయిపోయింది, నిన్ను చంపేస్తాను, నిన్ను తీసుకెళ్తాను అని అంటదా లేదా? అయితే ఇప్పుడు అది నిన్ను కుట్టలేదు. అందుకనే చూడండి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ సమాధి నీ విజయం ఎక్కడ? ఎందుకు ఈ మాట రాశాడు బైబిల్లో? మరణమును జయించి ఆయన తిరిగి లేచాడు. సమాధిలో నుంచి 3వ రోజు బయటకు వచ్చాడు. కాబట్టి మరణముతో సవాలు చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, రక్త సంబంధమైన క్రీస్తు ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసికి తప్పించుకునే మార్గమును ఏర్పరిచాడు. చప్పట్లు కొట్టి తెలుసుకుందాం. హల్లెలూయా. ఎలా తప్పించుకోవచ్చు మనము? ఆయన మన రక్త సంబంధిగా వచ్చి మన స్థానమును తీసుకొని మన శిక్షను భరించి మన మీద ఉన్నటువంటి మరణమును ఎత్తివేసి మనకి విమోచన ఇచ్చాడు. దాన్ని మనం విశ్వసించాలి. అదే మార్గము. ఇప్పుడు తేనెటీగ శబ్దము చేస్తూ నీ చుట్టూ తిరగవచ్చు, అది భయపెట్టడానికి ప్రయత్నించవచ్చు, కానీ నువ్వు ఎటువైపు చూడాలంటే కల్వరి వైపు నేను చూపిస్తాను. హల్లెలూయా. ఎందుకని? కల్వరిలో మరణమునకు ముగింపు అయిపోయింది. మరణపు ముళ్ళు విరిచివేయబడింది. కాబట్టి మనం చూపించాల్సింది ఎటు? కల్వరి వైపు. దేవుడే శరీరధారి అయి నా స్థానమును, అనగా పాపి స్థానమును తీసుకొని ఆ వెలను చెల్లించి మరణపు ముళ్ళును విరిచివేశాడు. హల్లెలూయా. నేను గృహమునకు వచ్చుటకు ఆహ్వానం ఇచ్చాడు. ఏ గృహము? దేవుని గృహమునకు, విశ్వాస గృహమునకు, పరలోక గృహమునకు మనం వెళ్ళొచ్చు. ఎలాంటి ఆహ్వానం అది? గొప్ప ఆహ్వానం అది. ఈరోజు చాలా మంది ఆ ఆహ్వానాన్ని త్రోసివేస్తా ఉన్నారు. సహోదరుడా, ఇచ్చయించువాడు వచ్చి జీవజలములు త్రాగనిమ్ము, నా యొద్దకు వచ్చు వాణ్ణి ఎంత మాత్రము త్రోసివేయను. గ్లోరీ. ఇప్పుడు పౌలు గారి గురించి ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ప్రవక్త. గొడ్డళ్ళు పదును పెడతా ఉన్నారు. ఎందుకు? ఆయన తలను నరికివేయటానికి. కొన్ని దినముల క్రితం అతని తల నరికిన గదిలో నేను నిలబడ్డాను. వారు ఆ గొడ్డళ్ళు తెస్తున్నారు. ఆ పాత తేనెటీగ అతను చుట్టూ శబ్దం చేస్తుంది. ఏమని? ఇప్పుడు నేను నిన్ను పట్టుకున్నాను, నువ్వు నాకు దొరికావు. అప్పుడు వెంటనే ఆయనేమన్నాడు తెలుసా పౌలు గారు? ఓ మరణమా నీ ముల్లెక్కడా? అది కల్వరిలో ఉన్నది. సమాధి నీ విజయం ఎక్కడా? అది కల్వరిలో ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అత్యధికమైన విజయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము. ఇప్పుడు గొప్ప విషయం ఒకటి చెప్తాను. ఆదాము ఏం చేశాడు? తన హవ్వను ప్రేమించాడు, తన భార్యని. ఆమె కోసం పాపం చేసిన తర్వాత వాక్యం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ఆమె కొరకు వాక్యముతో నిలబడి ఆమేన్ ప్రాణం ఇచ్చి ఆమెను విమోచించాడు. అందుకే బైబిల్ ఏమంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. ఆమేన్.
ఆదాము హవ్వ తప్పుతో కలిసి ఆమెతో వెళ్ళాడు. అతనికి తప్పు అని తెలుసు. అతను తప్పు చేయలేదు, అతను నిరపరాధి. కానీ తప్పు చేసింది ఎవరు? హవ్వ. నేను ఆమెతో ఉంటానని ఆదాము వెళ్ళాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిరపరాధి. తప్పు చేసింది మనం. మన కోసం యేసయ్య ఏం చేశాడు? మన స్థానం తీసుకున్నాడు, పాపి స్థానం తీసుకున్నాడు. ఆమేన్. మన కొరకు మరణించి, మన కొరకు పాప ముళ్ళును విరిచి మనను ఉచితముగా రక్షించాడు. ఓ పాపి అయిన స్నేహితుడా, సాటి లేని దేవుని ప్రేమను ఎలాగూ త్రోసివేయగలవు? ఆ ప్రేమ ఈ లోకంలో ఎక్కడ ఉంది? అది శాశ్వతమైన ప్రేమ, అది అగాపే ప్రేమ, గృహమునకు పిలిచే ప్రేమ, మనను విమోచించిన ప్రేమ. ఓ ఆ ప్రేమలో నిలిచి ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదు వారు రక్షణ పొందుకోండి. రక్త సంబంధిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి నీ కొరకు నా కొరకు వచ్చారు, తన ప్రాణం అర్పించారు, మనను విమోచించాడు ఆయన. కనుక ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని రెండవ ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి కొండ మీదకి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఓ అది ఎంత ఘోరమైనటువంటి స్థితితో ఒక్కసారి ఆలోచించండి. నా పాపమే ఆయన ఆ విధంగా కల్వరికి తీసుకొని వెళ్ళింది. దేవా, ఈ రోజున దానిని చూచిన తర్వాత మిమ్మల్ని ఎలాగూ త్రోసివేయగలము నాయన. అది ఎంత గొప్ప ప్రేమ, అది అగాపే ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమకై స్తోత్రము నాయన అని మనమందరము కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా ఒక చిన్న ఆరాధన గీతమును పాడాయని మహిమపడదామా? మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో, నా యేసు వలెనే ప్రాణం పెట్టలేదయ్యా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయ్యా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో, నా యేసు వలెనే ప్రాణం పెట్టలేదయ్యా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయ్యా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. గ్లోరీ. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని సంతోషం నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని సంతోషం నా యేసుతో స్నేహం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా యేసయ్య, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ ప్రాతకాలపు కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి మా కుటుంబాలతో కలిసి ప్రతి దినము కూడా మిమ్మల్ని స్తుతించడానికి ఈరోజు కూడా మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రము నాయన. గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచారు
నాయన మొదటి ఆదాము తన భార్యను ప్రేమించి తన భార్య కోసం నాయన ఆమెతో నిలబడినట్టుగా అయా ఈరోజు కడపటి ఆదాముగా మీ భార్య అయిన మా కొరకు నాయన కల్వరిలో ప్రాణమిచ్చి మా రక్త సంబంధి అయిన విమోచకుడిగా మమ్మల్ని విమోచించినందుకు స్తోత్రమైన విమోచింపబడిన మీ పిల్లలముగా ప్రభువా అయా మరణానికి భయపడకుండా ఓ పౌలు గారు అంటున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధిని విజయం ఎక్కడ అన్నాడు ప్రభువా. దేనికి మేము భయపడకుండా ప్రభువా మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడివై తిరిగి లేచిన మీ అందరి విశ్వాసముతో ప్రతి దినము మీ కొరకు జీవించి మీరు అక్కడకు సిద్ధపడుటకు సహాయము చేయమని ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా ఉండండి ప్రభువా. ఎంతమంది కుటుంబాలు ఈ తెల్లవారుజామున వాక్యాన్ని వినటానికి కూర్చొని విన్నారో వారందరినీ దీవించమని, ఇంకా ఎవరు రక్షణ పొందుకోలేదో, ఎవరు ఇంకా పాపిగా జీవిస్తున్నారో వారి పాప నుంచి విడుదల కలిగించి నాయన వారు తిరిగి నాయన గృహానికి వచ్చుటకు మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని వారు తప్పకుండా నాయన మా ప్రభువా దాన్ని మా తండ్రి చేర్చుకోవటానికి సహాయము చేయమని కృప చూపించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తును ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ.